అలాగే కథలో మీరు గమనించండి, గణాధిపత్యం కోసం భూమి అంతా తిరిగి రావాలి. ఎవరు ముందు భూమండలం అంతా తిరిగి వస్తారో, యాత్ర చేస్తారో వారికి పరిపాలనాధిపత్యం. ఆ పందెం పెడితే గణపతి అనుకున్నాడు, ఇది నాన్నగారు ఖచ్చితంగా ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తమ్ముడితోటి కుమారస్వామి, ఎందుకంటే ఆయనకి నెమలి వాహనం ఎగురుతుంది ఎక్కడికైనా పెడతాడు. ఆయనతోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసుకుని ఆయనకి ఇవ్వాలని అనుకుని, చిన్న కుర్రాడు కాబట్టి గారాబం కొద్దీ నాకు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఈ పథకం ఏదో వేశాను. లేకపోతే ఎలక వాహనమా, దాన్ని పట్టుకుని నేను ఊరేగడమా, భూమండలం అంతా తిరగడం సాధ్యమయ్యే విషయమే, బళ్ళోకి వెళ్ళడమే సాధ్యం కావట్లేదు నాకు అనుకుని పాపం వినాయకుడు కూర్చుని, అప్పుడు కూడా చూడండి, బుద్ధి ఉంటే సిద్ధి ఉంటుందండి, బుద్ధి ఉంటే సిద్ధి ఉంటుంది. ఆయన ఆలోచించాడు వెంటనే, బుద్ధికి పదును పెడదాం, భూప్రదక్షిణమంతా చేయడానికి ఇంకేమైనా సూక్ష్మమైన ఉపాయం ఏం లేదా? గూగుల్ ఎర్త్లో కడితే భూమి అంతా కనపడుతుంది, వేడ మొత్తం అంతా చుట్ట పెట్టేసి ప్రదక్షిణం చేసామని చెప్పచ్చు అని ఒక్క ఆలోచన చేశాడు. మాతామే పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశం భువనత్రయం అని మనమే అనుకుంటామండి. మనం ఎలా అనుకోవాలంటే, మీ నాన్నగారు ఎవరు ఉంటే ఏదో పేరు చెప్తాం తప్పదు కదా, తల్లి పేరు చెప్తాం, తండ్రి పేరు చెప్తాం, కానీ మనస్సులో నిరంతరం ఆ భావన, మన పేరు మనం, మన తల్లిదండ్రుల పేర్లు, మన బంధువుల పేర్లు నిరంతరం తలుచుకోకూడదు. అందుకేనమ్మా మొహమాటం లేకుండా చెబుతున్నా, గుళ్ళోకి వెడితే గోత్రనామాల గురించి ఇబ్బంది పెట్టకండి అర్చకుల్ని. గోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు, అది ఎందుకు వచ్చిందో తెలియదు. గోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు. పైగా ఒక్క యజమాని పేరు చెప్తే చాలు, ఏదో నరసింహరామనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య అంటే చాలండి. ఈ మధ్య అలా కాదండి, మా ఆవిడ పేరు చెప్పండి, ఆవిడ కోపం వస్తుంది, అందుకని దాంతో ఆగదండి. అబ్బాయిల పేర్లు చెప్పండి, అబ్బాయి పేరు చెప్పగానే పక్కనే మరి నా పేరు, కోడల పేరు చెప్పండి, మనవాళ్ళ పేర్లు చెప్పండి. చచ్చిపోతాడు ఈ అర్చక స్వామి ఇంతమంది పేర్లు చెప్పలేక. ఏమైనా జనాభా లిస్టా, ఓటర్ లిస్టా? మన అజ్ఞానంగానే దేవుడికి తెలియదండి. మనం వచ్చినట్టుగా నీ గోత్రం చెప్పి, ప్రవర చెప్పి, ఆధార్ కార్డు చూపిస్తే ఓకే అటెండెన్స్ చేసుకున్నాను అంటాడా? దేవుడు అంటే అదే. మనం ఎవరమో, మన గోత్రం ఏమిటో, మనం ఏమిటో ఆయనకి తెలియదండి. మనం ఎందుకు చెప్పమంటాం తెలుసు? అహంకారం అమ్మ లోపల. నేను వచ్చినట్టు నేను చెప్పాలి, నాకు తెలియాలి, నేను వచ్చినట్టుగా అక్కడ తెలియాలి. మా ఆయన పేరు సరిపోదు, నా పేరు కూడా చెప్పాలి. ఆడాళ్ళకి మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, ధర్మపత్ని సమేతస్య అనే అనాలి, పేరు చెప్పకూడదు. ఎందుకోసం అంటే మొహమాటం వెళ్ళా. పేరు చెప్పితే ఆ ఫలితం ఆ పేరున్న ఆవిడికి చెందుతుంది. చెప్పకుండా ధర్మపత్ని అంటే ఖచ్చితంగా భార్యకే చెందుతుంది. మగాళ్ళ బుద్ధులు తిననైనవి కావు. వినాయకుడు ఆలోచించాడు, భూమి అంటే ఏమిటి, ప్రదక్షిణం అంటే ఏమిటి, ఎందుకు తిరగాలి, అసలు ప్రజలంతా తెలవడం గురించే కదా. అటువంటప్పుడు మా అమ్మ భూదేవితో సమానం కదా, పార్వతీదేవి స్వయంగా. ఆవిడకంటే భూమి ఎవరండి? మా నాన్నగారు శివుడు వ్యోమకేశ, ఆయన ఆకాశంతో సమానం కదా. వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినట్టే కదా. ఇది బుద్ధి అంటే ఆలోచన. ఎప్పుడు మెటీరియలిస్టిక్గా, భౌతికంగా ఆలోచించకూడదు, కాస్త సూక్ష్మంగా, స్పిరిచువల్గా ఆలోచించాలి. ఆయన అలా ఆలోచించాడు. స్వయంగా పార్వతీదేవి కుమారున్నాయండి, స్వయంగా పరమేశ్వరుడు కుమారున్నాయండి. భూమిలో మళ్ళీ ఆ ఊరు ఈ ఊరు తిరగడం, అక్కడేదో క్షేత్రానికి వెళ్ళడం, ఎక్కడెక్కడో తీర్థంలో మనగడం నాకేం పనండి. అందుకని మా అమ్మా నాన్న స్వయంగా దేవతలు కదా, వాళ్ళకి నమస్కారం చేస్తే నేను భూప్రదక్షిణం చేసినట్టు కదా అని అమ్మా నాన్నగారు మీరు ఒకసారి కూర్చోండి పని ఉందని భక్తిగా దండం పెడుతూ, మాతా మే పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశం భువనత్రయం అని నమస్కారం చేసి 3 సార్లు ప్రదక్షిణం చేయగానే ఆయనకి భూప్రదక్షిణ ఫలం సిద్ధించింది. వెంటనే శివుడు ప్రకటించాడు. ఎలా ప్రకటించాడో తెలుసా? అప్పుడు మళ్ళీ కుమారస్వామి రావాలిగా, ఆయన ఒప్పుకోవాలిగా. అప్పుడేం జరిగింది? వినాయకుడు ఇక్కడ ప్రదక్షిణం ముగించగానే ఆ భక్తి కారణంగా, దాని ప్రభావం కారణంగా కుమారస్వామి ఉదాహరణకి కృష్ణా పుష్కరాలకు వెళ్ళాడు అనుకుందాం. అక్కడ తీర్థంలో మునిగడానికి రేవు దిగుతున్నాడు. వినాయకుడు అప్పటికే స్నానం చేసి తువ్వాలు పిండుకుని పైకి వస్తున్నాడు. ఇదేమిటిది? మా అన్నయ్య లావుగా ఉంటాడు, ఎలకేమో వాహనం, నేనేమో నెమలెక్కొచ్చా, ఎగురొచ్చా, నాకంటే ముందు ఎలా వచ్చాడు? ఏమన్నయ్య బాగున్నావా అన్నాడు. బాగున్నాను తమ్ముడు, ఇంకా స్నానం చేయాలా? చేయి మళ్ళీ జనం పెరిగితే కష్టం అన్నాడు బాబు. అక్కడి నుంచి మళ్ళీ కుమారస్వామి ఏం చేశాడు? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓసారి మళ్ళీ మనం గోదావరి నదికి వెడదాం, ధవళేశ్వరం దగ్గర సాగర సంగమం, కోట్లింగాల రేవుంది కొవ్వూరు దగ్గర, అక్కడ స్నానం చేద్దామని కుమారస్వామి అక్కడ దిగాడు. మళ్ళీ అదే దృశ్యం, సేమ్ సీన్. మళ్ళీ కుమారస్వామి మెట్లు దిగుతున్నాడు, వినాయకుడు తువ్వాలు పిండుకుంటూ పైకి ఎరుగుతున్నాడు. అదేమిటి అన్నయ్య ఎలా వచ్చావు? ఏమిటి వచ్చేసాను, అదేమిటి వచ్చేసాను అంతే, అయిపోయింది, ఇంకా అవలా, తొందరగా ముగించుకుర్రా. మొత్తం మీద 3 కోట్ల క్షేత్రాలు తిరిగాడంటే కుమారస్వామి. 3 కోట్ల క్షేత్రాల్లోనూ కూడా ఈ పెద్ద అబ్బాయి అక్కడ కనబడుతూనే ఉన్నాడు స్పష్టంగా. ఆశ్చర్యపోయాడు ఆయన, ఇదేమిటి. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఇదేదో మహిమ,
ఇదేదో అమ్మా నాన్న ఈయనకి ఏదో అనుగ్రహించారు, ఇక నేను అనవసరంగా తిరగడం ఉంది, టీఏడిఏలు దండగ తప్పితే నెమలని ఆయాసపడ్డం తప్పితే ఏం లేదు ఇక్కడ అని చెప్పి వెంటనే ఇంటికి వచ్చేసరికి అప్పటికి ఆయన గణాధిపత్యానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే దీని ద్వారా గణపతి మనకేం చెబుతున్నాడండి, మీరు భూమండలం అంతా తిరిగి విహారయాత్రలు చేసినా సరే గొప్ప పుణ్యఫలాన్ని పొందలేరు. భూమండలంలో ఎంతమందికి ఏ సేవలు చేసినా మీరు గొప్ప పుణ్యఫలం పొందలేరు. ముందు మీ అమ్మగారికి నాన్నగారికి సేవ చేస్తున్నారా లేదా అది ఆలోచన చేయండి అని గణపతి చెబుతున్నాడమ్మ.